వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఆనియన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఈ చికెన్ హాఫ్ కిలో తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఉల్లిపాయలు హాఫ్ కిలో చికెన్ తీసుకుంటే పావు కిలో దాకా ఉల్లిపాయలు పడతాయండి. ఈ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి చూడండి, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి, ఇక్కడ కారానికి బదులు మనం ఎండుమిర్చి వాడుతున్నామండి. ఈ ఎండుమిర్చి ఒక 10, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 2 లేదా 3 రెమ్మలు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ఈ ఎండుమిర్చి వేసేయాలి. ఈ ఎండుమిర్చి వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ పౌడర్ లాగా చేసుకోవద్దు, మనకి కొంచెం పలుకులుగా కనిపించాలి ఎండుమిర్చి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. మనకి మరీ పౌడర్ లాగా లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర 1 టీ స్పూను. ఈ జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీ వేసి పట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చిని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. మనకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతాయండి. కలర్ చేంజ్ అయిందాక వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకుంటే మాడిపోతాయి. మాడితే టేస్ట్ మారిపోతుంది. చూసారా, ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక 3-4 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉన్నారంటే బాగా వేగిపోతాయి. ఆనియన్స్ కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి. మంచి స్మెల్ కూడా వస్తుంది మీకు ఇలా వేయించుకునేటప్పుడు. ఇలా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు సన్నగా తరిగి వేసుకుంటున్నానండి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది మనకి ఇలా వేసుకుంటే. ఈ కరివేపాకు వేసుకొని ఒక్కసారి బాగా కలియబెట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం. 1 టీ స్పూను పసుపు వేసుకోండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ మీ రుచిని బట్టి వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా అండి, కొన్ని కారం తక్కువ ఉంటాయి, కొన్ని కారం ఎక్కువ ఉంటాయండి. మీరు ఎంత కారం తినగలరో చూసి ఎండుమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి ఈ చికెన్ వేసుకోవాలి. మనం ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కొంతమందికి డౌట్ రావచ్చండి, ఎందుకంటే మేడం ఆనియన్స్ మొత్తం ఆనియన్స్తోనే చేస్తున్నారు, స్వీట్ రాదా మేడం చికెన్ కర్రీ అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఏముండదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. ఈ విధంగా చికెన్ కూడా వేసి బాగా కలియబెట్టి చూడండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టండి. అంటే ఈ చికెన్కి మొత్తం పట్టేటట్టు ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి చికెన్లో వాటర్ వస్తాయండి, ఆ వాటర్తోనే
ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి చికెన్ బాగా ఆ మసాలా మొత్తం పట్టి చికెన్కి టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి వాటర్తోనే హాఫ్ వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలియబెట్టండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు బాగా కలియబెట్టాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకుంటే మనకి మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి చికెన్ బాగా ఉడికిపోయింది. మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్గా దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా పైన చల్లుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఆనియన్ చికెన్ కర్రీ చేసుకోవడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తయారు చేసుకొని తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.